ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాగార్జున సాగర్ జలాశయానికి వడివడిగా చేరుతోంది. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో సాగర్ నిండు కుండలా మారింది. జలాశయంలో నిల్వలు గరిష్ట స్థాయికి చేరడంతో నేడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 6 గేట్లను ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లుగా సిఈ నాగేశ్వరరావు తెలిపారు. శ్రీశైలం నుండి సాగర్ కు 4,41,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లో 40,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 302 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 284 టీఎంసీలకు చేరుకుంది. దీంతో నేడు గేట్లను ఎత్తి దిగువకు రిలీజ్ చేయనున్నారు అధికారులు. సాగర్ నిండు కొండలా కూడా ప్రవహిస్తోంది. ఇవాళ గేట్లను అయితే సూచనలు కూడా చేస్తున్నట్టుగా అధికారులు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, హిమబిందు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వస్తున్నటువంటి వరదతోటి నిండు కుండలా మారిందని చెప్పవచ్చు. ఎగువ కృష్ణా బేసిన్ కి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండడంతో గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 4 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 590 అడుగుల నీటి మట్టానికి గాను ప్రస్తుతం 580 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం అయితే 284 టీఎంసీలుగా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే నిన్న అధికారులు పైనుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో బేస్ చేసుకొని ఈ రోజు ఉదయం 8 గంటలకు గేట్లను ఎత్తనున్నట్లుగా ముందుగా ప్రకటించడం జరిగింది. కానీ అనుకున్నంత రీతిలో ఇన్ఫ్లో రాకపోవడం, అలాగే గత 3 రోజులుగా వరుసగా వచ్చినటువంటి ఇన్ఫ్లో కంటే తక్కువ కావడం, అలాగే ప్రాజెక్టుకు సంబంధించి 290 టీఎంసీలకు చేరుకుంటుందనుకొని అంచనాలు వేయడం, ఈ రోజు ఉదయం గేట్లు ఓపెన్ చేస్తారని చెప్పి ముందుగా ప్రకటించడం జరిగింది. కానీ ఈ రోజు నిన్న ఉదయం 6 గంటల నుంచి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు కేవలం 24 టీఎంసీలు మాత్రమే ప్రాజెక్టులోకి వరద రావడంతో గేట్లను మధ్యాహ్నం 12 గంటల తర్వాత గేట్లను ఎత్తేందుకు అధికారులు మార్పు చేయడం జరిగింది. అయితే ప్రాజెక్టుకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు నుండి 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు దాదాపుగా 3 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే జల విద్యుత్ ఉత్పాదన ద్వారా కూడా మరో 60,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కావడంతో మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపుగా 4,41,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. ఈ క్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే కుడి ఎడమ కాలువలకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పాదన కూడా చేస్తుండటంతో మొత్తం 40,000 క్యూసెక్లను దిగువకు పులిచింద్ర ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. అయితే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం గత నెల 24న 503 అడుగులుగా ఉన్నటువంటి నీటి మట్టం 120 టీఎంసీలుగా ఉన్న నీటి సామర్థ్యం ఈ రోజు 580 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే 284 నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో సాగు కూడా ముందే విడుదల చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు కాక గేట్లకు సంబంధించినటువంటి ఓపెన్ సంబంధించి కాక పరిశీలిస్తే మాత్రం గత ఏడాది అయితే అసలు నీటి నిల్వ తక్కువ స్థాయిలో ఉండడంతో కేవలం 535 అడుగులే ఉండడంతో ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లో లేకపోవడంతో గత ఏడాది గేట్లను ఓపెన్ చేయలేదు. కానీ 2019 అలాగే 2020, 21, 22 వరుసగా 4 సంవత్సరాలు ఆగస్టు నెలలో వచ్చినటువంటి వరదతోటి ఆగస్టు నెల 12 తర్వాతనే గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అదే స్థాయిలో ఈ ఏడాది కూడా జూలై చివరి వారం నుంచి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద రావడం,
డెడ్ స్టోరేజ్ నుంచి నిండుకుండలా మారడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ రోజు ఆగస్టు 4న కూడా ఈ రోజు గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. దీనికి సంబంధించి కూడా దిగువ ప్రాంతానికి సంబంధించి కృష్ణా పరివాహకానికి సంబంధించి కూడా అధికారులను ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే నీటి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇటు చేపలు పట్టే జాలర్లు కావచ్చు, ఇటు ఆంధ్ర అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి నది ద్వారా ప్రయాణం చేసే వారికి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తం చేయడంతో పాటు తెలంగాణకు సంబంధించి నల్గొండ, సూర్యాపేట జిల్లా అధికారులకు ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. అటు విజయవాడ, గుంటూరు, అలాగే మాచర్ల, పల్నాడు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండల మారుతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి ఇన్ఫ్లో గత 3 రోజుల నుండి వచ్చినటువంటి ఇన్ఫ్లో కంటే తక్కువ కావడంతో ప్రాజెక్ట్ లోకి వచ్చే నీటి ప్రవాహాన్ని అంచనాతోటి ఎన్ని గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తారనేది ఆ సమయంలో వస్తున్నటువంటి ఇన్ఫ్లోని బట్టి మాత్రమే గేట్లను ఓపెన్ చేస్తారనేది అధికారులు మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గత ఏడాది మినహా వరుసగా 5 సంవత్సరాలలో నాగార్జున సాగర్ నిండి ప్రాజెక్టు గేట్లను ఎత్తడం జరిగింది. ఈ ఏడాది కూడా ముందుగానే జలకళ సంతరించుకోవడం, సాగుకు నీటిని విడుదల చేయడంతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికైతే 12 గంటల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లనైతే ఓపెన్ చేసేందుకు మాత్రం అధికారులు సిద్ధమవుతున్నారు.